ఎవరిది గన్ కల్చర్, ఎవరివి హత్య రాజకీయాలు? చంద్రబాబును కడిగి పారేసిన వైఎస్ జగన్ నిజంగానే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 24 నెలల్లో ప్రజలకి చేసింది ఏమీ లేదు. ప్రజలకి ఉపయోగపడే విధంగా ఏమి వాళ్ళు కార్యక్రమాలు చేపట్టింది కూడా ఏమీ లేదు. అందుకే వ్యక్తిగతంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ మీద దుమ్మెత్తిపోయాలి, నెగిటివ్ ప్రచారం చేయాలి అని చెప్పేసి లేస్తే గొడ్డలి పార్టీ అంటారు, గన్ కల్చర్ అంటారు, హత్య రాజకీయాలు అంటారు. మరి ఇన్ని రోజులు చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 మంది ఆయన ముఖ్యమంత్రి, ఇప్పుడు 2 సంవత్సరాలు ఆయనే ముఖ్యమంత్రి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఎవరైనా చంపుంటే మరి నిరూపించడా? వాళ్ళ హత్య రాజకీయాలు అయితే చూపించడా? కోర్టులున్నాయిగా, మీ పోలీసులు ఉన్నారుగా. లేని చిన్న చిన్న సోషల్ మీడియా కేసులకే వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని చిత్రహింసలు పెడుతున్నారుగా. మరి గన్ కల్చర్, ఈ హత్య రాజకీయాల గురించి నిరూపించండి. నిరూపించలేకపోగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా విమర్శలు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వ్యక్తిగతంగా బదనాం చేయడం కోసం కంకణం కట్టుకున్నారు. నిజంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు స్లిప్పర్ షాట్ లాంటిది అడిగారు వాళ్ళని. అయ్యా, పేర్ల పార్థసారథి రెడ్డి అని చెప్పేసి ఒక అతను మా తాత రాజారెడ్డి గారిని చంపించారు కదా, వాళ్ళని తెలుగుదేశం పార్టీ ఆఫీసులో దాచిపెట్టుకున్నారు కదా, మరి ఎవరిది గన్ కల్చర్, ఎవరిది హత్య రాజకీయాలు, ఎవరిది గొడ్డలి పార్టీ అని అడిగారు. సమాధానం చెప్పలేకపోగా అదే పేర్ల పార్థసారథి రెడ్డిని తీసుకొచ్చి మీ ఆస్థాన విధ్వంస ఛానల్ అయినటువంటి ఏబిఎన్ లో కూర్చోబెట్టించి మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టించడం. సిగ్గుండాలి. మీడియా విలువలు ఉన్నాయా? రాజారెడ్డి గారి కేసులో ప్రధాన నిందితుడు, శిక్ష అనుభవించి బయటకు వచ్చినోడి మీద, నేరస్తుడు అతను, అతని మీద అతన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టించి మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిస్తా ఉన్నారు. పత్రికా విలువలు, మీడియా విలువలు లాంటివి ఏమన్నా ఉన్నాయా? సిగ్గు, ఎగ్గు, శరం, మానం లాంటి ఏమీ లేకపోగా అన్ని వదిలేశారు. జంజి చూస్తా ఉన్నారు. వాళ్ళ తాతను చంపిన అతను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వదిలేస్తే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ నాన్నను చంపిన అతను వదిలేస్తే, వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి మళ్ళీ ఈ రోజు వాళ్ళని తిట్టిస్తా ఉన్నారంటే ఇక మీరు మనుషులు అనాలా, ఈ పశువులు అనాలా, మీడియా అనాలా, లేకపోతే స్లాటర్ హౌస్ అనాలా? మేము పోయి ఇక ఇవి చాలా అన్నట్టుగా వంగవీటి రంగ టైగర్ ఆయన హత్య ఎవరు చేయించారయ్యా? హరిరామ్ జోగే గారు మాట్లాడింది ఏంది? కన్నా లక్ష్మీనారాయణ గారు మాట్లాడింది ఏంది? అన్ని వేళ్లు ఎవరి పక్కనున్నాయి? మల్లెల బాబ్జీ మరణం ఎవరి పక్కనుంది? పింగళ దశరథరావు మరణం ఎవరి పక్కనుంది? ఇంకో పక్క బాలకృష్ణ గారు గన్తో కాల్చిన ఉదంతం 2 తెలుగు రాష్ట్రాలు చూడలేదా? 2 తెలుగు రాష్ట్రాలు. అలా వైఎస్ఆర్ కుటుంబంలో ఎవరైనా గన్తో కాల్చడం చూశారా మీరు? మరి ఎవరిది గన్ కల్చర్? వైఎస్ఆర్ కుటుంబంలో ఎవరైనా అలా గన్తో కాల్చడం మీరు ఎప్పుడైనా చూసారా? మరి కాల్చిన గన్ కల్చర్ తమ వియ్యంకుడిది కాదా చంద్రబాబు నాయుడు గారు? కాల్చి బయటకు వచ్చి నేను మానసిక రోగిని, నాకు పిచ్చుంది అని చెప్పేసి మెంటల్ సర్టిఫికేట్ తీసుకొచ్చుకొని కేసులో నుంచి బయటపడినటువంటి ప్రబుద్ధుడు ఎవరు? సో వీటికి కదా సమాధానం చెప్పాలి. ఒకవైపు హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తూ, ఫ్యాక్షన్ సంస్కృతిని ప్రోత్సహిస్తూ మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వలించినట్టే. 2024లో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యుల మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు, సానుభూతి పరుల మీద మీరు చేసిన దాడులు మర్చిపోయారా? రషీద్ హత్య మర్చిపోయారా? 2014 నుంచి 19 మధ్యలో చెరుకులపాటి నారాయణ రెడ్డి గారి హత్య మర్చిపోయారా? రాయలసీమలో మీరు చంపినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల మరణాలు మర్చిపోయారా? ఎప్పుడైనా సరే ఫ్యాక్షన్ సంస్కృతి, హత్య రాజకీయాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే అధికంగా జరిగాయి. క్రైమ్ రేట్ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఎక్కువ జరిగింది. దానికి నివేదికలే అర్థం పడతా ఉన్నాయి. కానీ మీరు వచ్చి వేరే వాళ్ళ గురించి వ్యక్తిత్వ హననం చేస్తున్నారంటే నిజంగా ఇన్ని సంవత్సరాల వయసులో, 80 సంవత్సరాలకు దగ్గర పడ్డ వయసులో, ఈ వయసులో ఇన్ని అబద్దాలు మాట్లాడి ఇంత తప్పుడు ప్రచారం చేసి ఏం మూట కట్టుకొని పోదాం అనుకుంటున్నావు చంద్రబాబు నాయుడు గారు? ఎవరైనా సరే ఇంత తప్పుడు ప్రచారం చేయాలా రాజకీయాల కోసం? ఏం మూట కట్టుకొని పోతాం? వెళ్లేటప్పుడు ప్రతిష్ట మాత్రమే మూట కట్టుకొని పోతాం. కానీ ఈ తప్పుడు రీతిలో వచ్చినటువంటి అధికారం, ఈ తప్పుడు ప్రచారాలు, ఈ దొంగ మాటలు, ఇవి మూట కట్టుకొని పోం. కాబట్టి ఇకనైనా కాస్తో కోస్తో పుణ్యం మూట కట్టుకొని పోబ్బా.